నమస్తేనా. నమస్తే. మీ పేరు? లక్ష్మారెడ్డి. లక్ష్మారెడ్డి. ఏం చేస్తుంటారా? నేను వ్యవసాయం. వ్యవసాయం. ఏ పంటలు వేసినా? వరేనా. ఇప్పుడు జనరల్ గా బయట తిరుగుతుంటారు కదా మీరు, ఏమంటారు? బీఆర్ఎస్ వాళ్ళు ఏమో కాంగ్రెస్ వాళ్ళ కరువు వచ్చింది అంటారు, నిజమేనా? కాంగ్రెస్ కరువు, బీఆర్ఎస్ కరువు అన్న, రెండు కరువేనా? అట్లా కాంగ్రెస్ ఏమో జనాల కరువు వచ్చింది, బీఆర్ఎస్ కి ఏమో నాయకుల కరువు వచ్చింది. ఇప్పుడు అంటే గతంలో ఉన్న ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం బెటర్ అని చెప్పేసి కొంతమంది అంటారు, ఈ ప్రభుత్వం కంటే గత ప్రభుత్వం బెటర్ ఉందని కొంతమంది అంటారు. నువ్వేమంటావు? కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఎప్పుడు కూడా వాళ్ళది తప్ప ప్రజల గురించి ఆలోచించింది లేదన్న. కాబట్టి ఆ రెండు పార్టీలు వేరే అని ఏం లేదు, ఆ రెండు పార్టీలు ఎప్పుడున్నా ఒకటే అన్న. అంటే మామూలుగా ఇప్పుడు మీరు జనరల్ గా తిరుగుతుంటారు కదా, మీరు గ్రామమే కదా, కేసీఆర్ ను ఓడగొట్టుకొని రాష్ట్రం అంతా ఏడుస్తారు ప్రజలు అంటారు, మీరు ఎప్పుడన్నా ఏడ్చిరా? మేము గర్లానే లేదన్న. కాకపోతే మేము ఏడ్చే రోజు వస్తే మాత్రం ఈ దేశం గురించి, దేశంలో మోడీ పోతే ఏడుస్తాం తప్ప ఈ రాష్ట్రంలో వీళ్ళు కాదన్న. ఎందుకంటే చాలా మంది ప్రజల్లోకి మోడీ పేరు పోయిందన్న. ఎలాంటి కార్యక్రమాలు చేసినా, ఎలాంటివి చేసినా కూడా ఈరోజు 15th ఫైనాన్స్ 14th ఫైనాన్స్ కానీ ఇచ్చే రేషన్ బియ్యం కానీ ప్రజల్లో మోడీ పేరు అనేది పోయిందన్న. కానీ ఈ దేశ రక్షణకు సంబంధించి, దేశానికి సంబంధించిన వరకు మోడీ అనే వ్యక్తి మాత్రం దేశ ప్రధానిగా ఉండాలని ప్రజలు కోరుకుంటారు. దానిలో ఎలాంటి అనుమానం ఉండదన్న. ఓకేనా. పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి, దానికంటే ముందు మీ ప్రాంతం నుండి ఒక ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయ్యిండు. ఈ ప్రాంతంలో ఏమైనా మంత్రిగా ఉండి ఏమైనా డెవలప్మెంట్ చేసిండా? అన్నది అనొచ్చు రాదు, కానీ మా వరకు ఈయన బుడ్డగోశేషాలు వేసుకుంటే బుడ్రకాన్ మంత్రిగా వచ్చిండన్న మాకైతే. ఎందుకంటే ఎక్కడ చూసినా ప్రెస్ మీట్లలో కనబడాలనే ఉద్దేశంలో ఈ రాష్ట్రంలో మంది మంత్రులు ఉన్నా ఏదో ఈయన వచ్చే మొత్తం ప్రెస్ మీట్లలో కానీ ఇది అది కావాలని మొత్తం కాకపోతే ఇక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యుని మీద ఏదో ఏదో ఎగరాలనే బుడ్డకాన్ మంత్రి అన్నట్టు మేము అనుకుంటున్నాం అన్న. ఆయన వల్ల డెవలప్మెంట్ కాదు, ప్రతిరోజు ఆయన న్యూస్లో కనబడేందుకు, కాంగ్రెస్ పార్టీలో ఆయన ఆతిథ్యం కనబడేందుకు రోజు వేషాలు ఎత్తుండన్న. ఓకేనా. పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి, అంటే అభ్యర్థులు 3 ప్రధాన పార్టీలు ఉన్నాయి. 3 అభ్యర్థులు తెలుసా అన్న మీకు? కాంగ్రెస్ నుండి ఎవరు, బీజేపీ నుండి ఎవరు? తెలుసు అన్న. బీఆర్ఎస్ నుండి తెలుసు. ఈ 3 ఎవరైతే బెటర్ అనుకుంటున్నారు? మేమైతే సంజయ్ అన్న. ఎందుకు? సంజయ్ అన్న ప్రతి విషయంలో అన్న ఆయనే కొట్లాడిన తీరుగా ఈ 3 ఎవరు కూడా ఏ సమస్య మీద కొట్లాడిన వ్యక్తులు అయితే వీళ్ళు లేరన్న. ఆయన ప్రజా సమస్యల మీద నిత్యం కొట్లాడిండు అన్న. కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే 11 సీట్లు ఇస్తే తెలంగాణను తీసుకొచ్చిన, సాగు నోట్లు తలకాయ పెట్టి తెలంగాణను తెచ్చిన, తెలంగాణ ఆగమవుతుంది, కాకుల గద్దల పాలవుతుంది, నేను కాపాడుతా అని చెప్పేసి కేసీఆర్ అంటుండు. అన్న నువ్వు ఏమన్నా ఉంటే స్టేట్ ఎమ్మెల్యే అడిగితే అదో లెక్క. ఈ 11 మందితో పోయి నువ్వు ఆ ఢిల్లీలో చేసేది ఏం లేదు. ఏం గొంతు ఉంటుంది అన్న? ఏమి ఉండదు. అదేదో మాకు ఇక్కడ సంజయ్ అన్న గెలిస్తే అక్కడ ఎట్లయినా మోడీ ఫిక్స్ అయి ఉన్నాడు, ఇక్కడ సంజయ్ అన్న గెలిచింది అనుకో ఇంకా డెవలప్మెంట్. ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీలోనే 2 వైపుల నుంచి ఇటు మేము ఇప్పుడున్న ఇక్కడ ములకనూరులోనే రహదారి కావచ్చు, పక్క పోతే ఎలకతుర్తికి సంబంధించింది కరీంనగర్ నుంచి హన్మకొండ రహదారి కావచ్చు, ఇవన్నీ కూడా సంజయ్ అన్న ఇలాంటి ఎన్నో కార్యక్రమాలలో సెంట్రల్ నుంచే నిధులు ఉన్నాయి. కాబట్టి మాకు ఇంక ఎంపీకి సెంట్రల్ బీజేపీకి వస్తేనే మాకు అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశం. 4 సీట్లు ఇస్తే పార్లమెంట్ లో కొట్లాడి నిధులు తీసుకొస్తామని చెప్పేసి కాంగ్రెస్ నినాదం ఎత్తుకుంది, మరి దాన్ని ఏమంటారు? వాళ్ళు స్టేట్ లో ఉన్నారు కదా, ఫస్ట్ ఇచ్చిన నిధుల కోసం 14 సీట్లు ఇవ్వండి అంటున్నారు. పార్లమెంట్ వాళ్ళు గత 10 ఏళ్ళు అంటే ఇంతకుముందు కన్నా ముందు 10 ఏళ్ళు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు అసలు గ్రామ పంచాయతీలకు ఏం ఫండ్ వచ్చింది, గ్రామ పంచాయతీలు ఏం అభివృద్ధి జరిగినాయి, గ్రామ పంచాయతీలో ఇలాంటి వర్క్ అనేది జరగలేదు. ఖచ్చితంగా మోడీ గవర్నమెంట్ వచ్చినాకనే కేంద్రం నుంచి రాష్ట్రాల వాటా పెరిగింది. సీసీ రోడ్లు కావచ్చు, మరుగుదొడ్లు కావచ్చు, ఎల్ఈడి లైట్లు కావచ్చు, ఇవన్నీ కూడా జరిగిన కారణం ఏదన్నా అంటే అది మోడీ గవర్నమెంట్ ద్వారా మాత్రమే జరిగినాయి. ఈ ప్రాంతం నుండి బీజేపీ గెలుస్తా అని చెప్పేసి అంటారు కదా, బండి సంజయ్ ఫిట్ అనుకుంటారు అన్న మీరు? ఖచ్చితంగా. ఎందుకు అంటే ఏం చెప్తారు? ఆయన ఏం చేసిండు? ఇప్పటికి సిట్టింగ్ ఎంపీ ఆయన ఉండు, ఏం చేసిండే చెప్పండి అన్న. ఏం చేసిండు? ఈ కరీంనగర్కి ఏం చేయలేదో చెప్పండి అన్న. ఏం చేసిండో కాదు, అన్ని ఆయన దృష్టికి పోయినా ఏ సమస్యనైనా పరిష్కరించడంలో బండి సంజయ్ అన్న ముందుంటాడు. ఇప్పుడు ఖచ్చితంగా మేము ఇంతకుముందే చెప్పాం, ఇక్కడ జాతీయ రహదారుల విషయంలో ఆయన ప్రతి జాతీయ రహదారులకు సంబంధించిన నితిన్ గడ్కరీ దగ్గరికి వెళ్ళి నిధులు తీసుకొచ్చి జాతీయ రహదారులు పునరుద్ధరణ జరుగుతుంది. కరీంనగర్ టౌన్లో
వీళ్ళు తెల్లారు లేస్తే మేము అభివృద్ధి స్మార్ట్ సిటీ ఇది అదని అంటారు. ఆర్ఓబి అనేది ఉందన్న తిగులగుంటపల్లి అందరికి తెలిసి ఉంటుంది. ఎవరు పట్టించకపోతే మళ్ళీ సంజయ్ అన్ననే ఏది అది స్టేట్ గవర్నమెంట్ వాటా ఇవ్వాలి, కానీ ఇవ్వలేదు. అయినా సంజయ్ అన్న ఆర్ఓబిని తీసుకొచ్చి ఆర్ఓబి ద్వారా సెంట్రల్ నిధులతో ఆర్ఓబి చేపిస్తుండు. ఇంకా ఏముందన్న ఆయన దృష్టికి వచ్చిన ఏ పనినైనా సంజయ్ అన్న అయితే ఆపడన్నా. కానీ సంజయ్ ఓటమి కోసం సొంత పార్టీ నాయకులే పనిచేస్తారు అని చెప్పేసి ఒక నానుడు ఉంది, అది నిజమేనా? ఎలాంటిది ఉండదన్న, ఉండదు. గెలుస్తాడన్న ఆయన ఖచ్చితంగా గెలుస్తాడు. ఎంత మెజార్టీతో? మేము ఖచ్చితంగా 2 లక్షల మెజార్టీ అనుకుంటున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కదా 2 లక్షల మెజార్టీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ ఉంది కదా 2 లక్షల మెజార్టీ సాధ్యమవుతుందా? వట్టిగా సాధ్యమవుతుంది అన్న, వట్టిగా సాధ్యమవుతుంది. మేము కూడా చెప్తున్నాము ఈ ఉస్నాబాద్ లో పోయినసారి అన్నకు 43,000 ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ మేము మోడీకే సపోర్ట్ చేస్తాం. మేము బీజేపీ కార్యకర్త అనుకున్నావుగా, బీజేపీ మాది ఇట్లా పక్కా గెలుస్తాడు. ఛాలెంజ్ మేము పోయినసారి కన్నా ఉస్నాబాద్ కాన్స్టిట్యున్సీలో కూడా అత్యధిక ఓట్లు మంత్రి ఉన్న ఏరియా నుండి ఆయన ఉస్నాబాద్కి వచ్చి ఎంత తొందరలో మంత్రి అయ్యి ఎంత తొందరలో షైన్ అయ్యి ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యిండో అంత తొందరలోనే డౌన్ అయిన వ్యక్తి కూడా పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో మీరు ఇది ఈ ఊర్లో ఉన్న ఈ ఉస్నాబాద్లో ఉన్న ఎవరినైనా అడిగినా చెప్తారు. ఎందుకంటే ఇక్కడ మా ప్రైవేట్ టికెట్ వస్తే టైంలో వచ్చిండు కాంగ్రెస్ పార్టీకి, ఇక్కడికి వచ్చిండు బీసీ నన్ను అన్నాడు, తొందర వచ్చిండు. అటు ఇటు సతీష్ బాబు మీద ఉన్న వ్యతిరేకతతోటి ఇక్కడ ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయ్యిండు. ఫైనల్ గా ఎవరు గెలుస్తారంటే సంజయ్ అన్న గెలుస్తాడు, బీజేపీ గెలుస్తుంది.